హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్. అందరూ ఎలాగున్నారండి ఫ్రెండ్స్? మా ఆర్మీ లైఫ్ గురించి కష్టాలు ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదండి. ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేనప్పుడు బయట వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది చెప్పండి? ఎందుకు అలాగంటున్నానంటే, నిన్న మా వారు రోజు డ్యూటీకి వెళ్ళినట్టుగానే 7:30కి డ్యూటీకి అయితే వెళ్ళారండి. డైలీ మధ్యాహ్నం లంచ్కి 2 to 2:30 మధ్యలో అయితే వస్తారు. వర్క్లో బిజీగా ఉంటే 3 to 3:30కి అయితే వస్తారు. నేను 3:30 వరకు వెయిట్ చేసి కాల్ చేస్తే, నేను వర్క్లో బిజీగా ఉన్నాను, ఇప్పుడు రావడం కుదరదు, నువ్వు లంచ్ చేసేయి అని చెప్పారు. సరేలే ఈవినింగ్ వస్తారు అనుకొని లంచ్ అయితే చేశాను. ఈవినింగ్ కూడా రాలేదండి. సర్లే ఈవినింగ్ రాలేదు కదా, నైట్ వస్తారేమో అని అనుకున్నాము. అప్పటికే మా పిల్లలు, మమ్మీ పప్పా ఏరి, పప్ప మార్నింగ్ నుంచి కనిపించట్లేదు అని అడుగుతున్నారు. కానీ నైట్కి కాల్ చేస్తే నైట్కి కూడా రాలేదండి. పైగా ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పారు. అది వినగానే ఒక్కసారిగా నేను షాక్లోకి అయితే వెళ్ళిపోయానండి. మా వారు ఏం చెప్పారు, నేను ఎందుకు షాక్లోకి వెళ్ళాను అని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడు టైం సరిపోదు కదా, అందుకని. ఇంతకీ నేనేం ప్రిపేర్ చేశానో చెప్పలేదు కదండి. మసాలా పరాటా అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. వెరీ సింపుల్ అండి, చిటికలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడూ పిల్లలకి ఇడ్లీ దోశ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి నేను బూందీ రాయితా అయితే ప్రిపేర్ చేశానండి. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.